అయితే అంటే ఈ ఇష్యూలో కూడా ఏ1 నుంచి ఏ11 దాకా చూసుకుంటే అల్లు అర్జున్ గారి నంబర్ ఏ11 అని చెప్పి మనకి చాలా మంది ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 1, 2, 3ని అరెస్ట్ చేశారని చెప్పారు. సో ఏ11 ఉన్న అల్లు అర్జున్ మీద ఇంత చేయడం ఎంతవరకు అంటే కరెక్ట్? అది ఏంటంటే ఏదో చించేసాం, ఒక స్టార్, ఇండియన్ స్టార్ని అటాక్ ఇచ్చాం చూడండి అని చెప్పుకుంటాను గొప్పలు. వీళ్ళు ఇండియన్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఈయన పేరు ఏపీ తెలంగాణ సీఎం అనే పేరు అంతా మారుమోగటానికి మామూలు అయితే సాగదు కదా. సమంతాన్ని ట్రై చేశారు, సమంతాన్ని అటాక్ ఇస్తే పాపులారిటీ వస్తుందని, అది ఒక లెవెల్కే ఆగిపోయింది. ఈ అల్లు అర్జున్ లాంటి ఒక నేషనల్ ఐకాన్ మీద ఇస్తే మొత్తం దేశమంతా ప్రాచుర్యమైపోతుంది. దేశమంతా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఛానల్స్లో ఈ చీప్ పబ్లిసిటీ కోసము అటాక్ ఇస్తున్నారా అనిపిస్తుంది. లేకపోతే ఏమనుకోవాలి, కారణం ఉండాలి, నిజం చెప్పాలి. ఒక సీఎం అనేవాడు మిగతా వాళ్ళు ఏమేమి చెప్పినా ఒక సీఎం అనేవాడు నిజం చెప్పాలి. అబద్ధాలు చెప్తారేంటి? అయితే అసెంబ్లీలో కూడా మెన్షన్ చేయడం జరిగింది నిన్న, మేము వద్దన్నా కూడా ర్యాలీ చేసుకుంటూ వచ్చారు, అయిపోయిన తర్వాత కూడా ర్యాలీ చేసుకుంటూ వెళ్ళారని ఒక మాట చెప్పారు. ర్యాలీ, అది దాని ర్యాలీలు అంటారా? జనాల్లోంచి వెళ్తారు. మీరంతా ర్యాలీలేనా? మీ మీటింగ్లకు వెళ్ళినప్పుడు మీరు జనాల నుంచి తోసుకుంటూ చేతులు పుకుంటున్నారు, అది ర్యాలీ అంటారా? జనాలు గుమి కొడతారు. ఒక సెలబ్రిటీ అయినా, ఒక పొలిటికల్ లీడర్ అయినా, ఒక పెద్ద నాయకుడు ఎవరు విఐపి అయినా జనాలు గుమి కొడతారు. ఆ జనాల్ని తోసుకుంటూ వెళ్ళటం ర్యాలీనా? మీరు వెళ్ళరా? మీరు వెళ్ళినప్పుడు ర్యాలీలు అయ్యి ఇంకా మేము వెళ్ళామంటే మేము ఇలాంటి జరిగింది అక్కడ ఏమన్నా? అప్పుడే చనిపోయింది వార్త ఏమైనా ఉందా? తొక్కిసలాట అనేకసార్లు జరిగింది. అదే చంద్రబాబు హయాంలో రాజమండ్రిలో పుష్కరాలు జరిగినాయి, 36 మంది చనిపోయారు తొక్కిసలాటలోనే. షూటింగ్లు జరుగుతూ ఉంటే చనిపోయారు. అప్పుడు మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? కాదు కదా. మరి పాదయాత్ర చేసే ఎలక్షన్ అప్పుడు మీటింగ్లో ఒక ఇరుకు సందులో పెడితే 8 మంది చచ్చిపోయారు చంద్రబాబు మీటింగ్లో. అంటే ఎవరిని వాళ్ళని బాధితులు చేస్తారా అని? కేవలం అంటే పేరు మర్చిపోవడం వల్ల ఇదంతా జరిగిందని అయితే టాక్ అయితే వస్తుంది బయట. పేరు మర్చిపోవటం కదమ్మా, నువ్వు తడి ఎండిపోయి మాట్లాడుతూ ఉన్నాడు, గొంతు పట్టింది, అందుకని మంచిలు తీసుకుని శుభ్రంగా చెప్పాడు. పేరు మర్చిపోవటం ఎందుకు ఉంటుంది? అందుకని ఇంకా గౌరవంగా చెప్పాడు. ఇక దాన్ని కూడా, అలాంటి దాన్ని కూడా సిల్లీగా తీసుకుంటే వీళ్ళ కర్మ. సినిమా వాళ్ళ మీద అటాక్ చూస్తూ ఉంటే, ఆనాటి నుంచి సమంత మీద నుంచి పెట్టిన కమాండ్లు కానీ, జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడం కానీ చూస్తూ ఉంటే, తొందరపాటు కంగారు చేయడం, సినిమా వాళ్ళ మీద అటాకులు చూస్తూ ఉంటే, ఈ రేవంత్ రెడ్డికి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఈ ఆంధ్ర వాళ్ళందరూ దుబ్బేయాలి తెలంగాణను వదిలి అని ఏమైనా ఒక వికృత కుట్ర పెట్టుకున్నాడా అనిపిస్తుంది. తెలంగాణలో కలిసిపోయి ఉన్నారు శుభ్రంగా, ఆంధ్ర తెలంగాణ కలిసిపోయి ఉన్నారు. ఈ కలిసిపోయి ఉన్న దాన్ని ఆయనకి తృప్తిగా ఉండట్లేదు. ఈ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి ఆంధ్రాకి. చంద్రబాబు ఎలాగో రమ్మంటే ఎవడో వెళ్ళట్లేదు. చంద్రబాబు దిగాలుగా ఉన్నాడు. సినిమా ఫీల్డ్ ఇక్కడికి రమ్మంటే నేను ఉన్నాను రెండంటే ఎవడు రావట్లేదు, అక్కడ సెటిల్ అయిపోయి ఎవడు ఏ హీరో రావట్లేదు అని బాధపడుతున్నాడు. ఆయన బాధను తీర్చడం కోసం ఆయన శిష్యుడు అయిన ఆయన శిష్యుడో, ఆయన సహచరుడో, ఆయన తోడు దొంగ మనకు తెలియదు, కానీ ఆ శిష్యుడు అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అందుకు ప్రమోట్ చేస్తారు. ఇలా ఇరిటేట్ చేసి, ఇలా సినిమాలను అవమానించి, ఇవాళ కించపరిస్తే వాళ్ళంతటి వాళ్ళు ఇక్కడ వద్దు, మన ఆంధ్రాకి మనం పోతారని ప్రయత్నిస్తున్నాడా, చంద్రబాబు సహకరిస్తున్నాడా అనిపిస్తుంది. ఒక కుట్ర ఉందా దీంట్లో? ఈ కుట్ర కూడా ఉందా అని కూడా అనుమానం వస్తుంది నాకు. అయితే సార్, ఇప్పుడు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఇదంతా జరిగింది సార్. తర్వాత అల్లు అర్జున్ గారు కూడా సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి తను ఏదైతే చెప్పాలనుకున్నాడో క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. మీరు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ని ఎలా చూస్తారు సార్? అంటే ఆయన చెప్పిన తీరు కానీ క్లారిటీ ఇచ్చాడు. అనవసరంగా తన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. అతనేదో మూర్ఖుడు అన్నట్టు, అతనేదో మానవత్వం లేనన్నట్టు, చచ్చిపోయారంటే కూడా వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడంటే కూడా వెళ్ళనంటున్నాడు. వాళ్ళకి ఎందుకు కలవలేదు? దానికి రీజన్ ఉంది. డాక్టర్లు వద్దన్నారు. ఆయన ఇప్పుడు ఇక్కడే ఒక గొడవ జరిగింది. ఈయన కనుక హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు హాస్పిటల్కి ఇంకా ఇతర పేషెంట్స్ ఉంటారు. ఇంత పేషెంట్స్కి ఇబ్బంది. అందుకని డాక్టర్లు వద్దన్నారు, లాయర్లు వద్దన్నారు. సరే, మళ్ళీ తర్వాత వెళ్తామంటే కోర్టులో ఉంది. కోర్టు ధిక్కారం అవుద్ది. అందుకని తన తరపున వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ వాళ్ళ నాన్న వెళ్ళారు, అంతకుముందు వాళ్ళ మనుషులందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళి సంప్రదింపులు చేసి ఏం చేద్దామనే డిసైడ్కి 20 లక్షల ముందు ఇచ్చి మొత్తం పిల్లాడికి అయ్యే ఖర్చు అంతా తను భరించేటట్టు, పిల్లాడి భవిష్యత్తుకి ఏం కావాలో చూసేటట్టు, ఆ కుటుంబానికి పరిపూర్ణంగా అంటుంటానని మాట ఇచ్చాడు. ఈ 18 రోజులు పట్టింది ఈ ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వ ఖర్చు, ఆ బిల్లు అంతా ప్రభుత్వం భరిస్తుంది. పిల్లాడి బిల్లు, హాస్పిటల్ బిల్లు ఇవాళ 18 రోజులు పట్టిందా? ఈ 18 రోజులు జరిగి ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉందా? జరిగితే ఒక మహిళా మంత్రి
కలవలేదు. ఒక శిశు మంత్రి వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఒక హెల్త్ మినిస్టర్ వెళ్ళలేదు. వీళ్ళు 18 రోజులు పట్టింది వీళ్ళకి వెళ్ళటానికి, కనీసం పలకరించడానికి. చాలా మంది మెన్షన్ చేసేది ఏంటంటే స్టేట్ సీఎం కూడా వెళ్ళలేదు కదా మరి ఆ విషయంలో. సీఎం వెళ్ళలేదు సరే, మిగతా అసలు దానికి సంబంధించిన శిశు శాఖ మంత్రి వెళ్ళాలి, మహిళా శాఖ మంత్రి వెళ్ళాలి, ఆవిడ సరిపోయేది కనుక వెళ్ళాలి, హెల్త్ మినిస్టర్ వెళ్ళాలి. ఈ ముగ్గురులో ఒక్కళ్ళు కూడా మొహం చూపించలేదు. ఈయన వచ్చి మాట్లాడతాడు అసెంబ్లీలో, మీకు ప్రభుత్వానికి 18 రోజులు పట్టింది, మా 18 రోజులు, మన 16వ రోజు ఆ చీఫ్ సెక్రటరీ ఎవరో ఆవిడ వచ్చి ప్రభుత్వం తరపున మేము చేస్తా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు మేము ఇవన్నీ ఆల్రెడీ అయిపోయింది, ఆ బిల్లు అంతా కడతామని పవన్ చెప్పేశాడు అర్జున్. ఈవిడ నిన్న చెప్తున్నాడు ఈయన. మీకు కంటి తుడుపు చర్యలు మాటలు, కంటి తుడుపు చర్యలు, అబద్ధాలతోటి ఏదో ప్రజలు మభ్య పెడదాం అనుకుంటే చాలా కష్టం. ఇది చాలా దారుణం. ఇంత దారుణం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలోనూ ఇంత దారుణమైన ప్రభుత్వాలు చూడలేదు. ఇది ఒక అబద్ధాల ప్రభుత్వం, ఒక ప్రభుత్వం, ఒక రౌడీ భాష ప్రభుత్వం, ఒక వీధి రౌడీ